కూర్చుని కట్టిస్తే ఆ రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణానికి సంవత్సరం కూడా పట్టదు. కానీ 15 ఏళ్లైనా నిర్మాణం పూర్తి కాలేదు. రైల్వే శాఖ పరిధిలోని పనులు ఎప్పుడో పూర్తయినా రహదారులు, భవనాల శాఖ వంతు పనులే కొలిక్కి రావడం లేదు. శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే ఫ్లైఓవర్ జాప్యంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఏళ్లు గడుస్తున్నా పలాస రైల్వే వంతెన పనులు ముందుకు సాగడం లేదు. రైల్వే ఆర్&బి శాఖల ఒప్పందంతో 2009లోనే శంకుస్థాపన చేసినా నిర్మాణ పనులు నేటికీ ఓ కొలిక్కి రాలేదు. 2011-12లో రైల్వే ట్రాక్పై ఆ శాఖ వంతెన నిర్మాణం పూర్తి చేసింది. ఇక రైలు గేటుకు ఇరువైపులా రహదారులు, భవనాల శాఖ 18 కోట్ల రూపాయల వ్యయంతో 35 పిల్లర్లు, స్లాబు నిర్మించాల్సి ఉంది. ఇప్పటికీ 50% పనులే పూర్తయ్యాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో పనులు పునఃప్రారంభించి పూర్తి చేస్తామని అప్పటి మంత్రి సీదిరి అప్పలరాజు హామీ ఇచ్చారు. కానీ 5 ఏళ్లలో 5 కోట్ల రూపాయలకు పైనే బిల్లులు పెండింగ్ పెట్టేశారు. అందుకే గుత్తేదారు పనులను నిలిపేశారు. నా చిన్నప్పటి నుంచి వస్తున్నాను. ఈ బ్రిడ్జ్ పూర్తి కావాలి. ఇలాంటి సమస్యల వల్ల చాలా ఇబ్బందులు పడిపోతున్నాను. చాలా ఇబ్బంది సార్. స్టూడెంట్స్ అయితేనేమి, మహిళలు అయితేనేమి. మొన్న రీసెంట్గా 108 వస్తే మహిళ ఇంతకు ముందు ప్రెగ్నెన్సీ గేట్ ముందే అయిపోయిన పరిస్థితి చూసాం. స్టూడెంట్స్ సంబంధించి వస్తే స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ కరెక్ట్గా అందకపోవడం, బస్సులు స్కూల్ ఇన్ టైంకి రాకపోవడం, రైతులకి అయితే వచ్చి మహిళలకి ప్రతి ఒక్కరికి ఈచ్ A to Z అందరికీ కూడా సమస్యలు ఏర్పడ్డాయి. ఈ బ్రిడ్జ్ కంప్లీట్గా అయితే మాత్రం పలాస ఇంకా డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. గేట్ వేసారనుకోండి, గేట్ వేసిన తర్వాత గంటల తరబడి ఎంతో జనాలు మా ప్రాంతంలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు కూడా. అంటే అంబులెన్స్ వచ్చినా తీయలేకపోయిన పరిస్థితి ఉందన్నమాట. కాబట్టి అలాగా చనిపోయిన పరిస్థితి కూడా చాలా మంది ఉంది. దీనివల్ల ఇప్పటి నుండి కాదు, ఎప్పటి నుండి గత 10-15 సంవత్సరాలు నిలగా అన్నారు. ఇప్పటికే మోక్షం కలిగితే వీళ్ళందరూ కూడా ఆ ప్రభుత్వానికి సమర్థిస్తారు. వంతెన నిర్మాణం అసంపూర్ణంగా వెక్కిరిస్తుండడం వల్ల రైల్వే గేటు వద్ద ప్రజలు అధిక సమయం నిరీక్షించాల్సి వస్తోంది. చుట్టుపక్కల గ్రామాల నుంచి పలాసలోకి వచ్చి వెళ్లే వారికి ఇదే ప్రధాన మార్గం కావడంతో అవస్థలు తప్పడం లేదు. ఒక్కోసారి వరుసగా 2-3 రైళ్లు వెళ్లే వరకు గేటు తీసే పరిస్థితి ఉండదు. కూటమి ప్రభుత్వమైనా వంతెనను అందుబాటులోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు. గేటు పడిన వెంటనే కింద నుంచి కూడా చాలా మంది వెళ్ళిపోతున్నారు. ఏ మాత్రం బండి వచ్చిందనుకో తన ప్రాణాలు పోతాయి. ఈ బ్రిడ్జి వల్ల అంతవరకు వాళ్ళకి తెలియదు ఇలా జరుగుతుందని. ఈ బ్రిడ్జి వేస్తే వాళ్ళకి ప్రాబ్లం ఉండదు కదా, పైనుంచి వెళ్ళిపోతారు. ప్రతి ఒక్కరు కూడా స్టూడెంట్లనే కాదు, వ్యాపారస్తులనే కాదు, గవర్నమెంట్ ఎంప్లాయీ అనే కాదు, రాజకీయ నాయకులైనా వచ్చిన పని వేరంగా అవ్వాలంటే బ్రిడ్జి ఉంటే వేరంగా అవుతుంది. బ్రిడ్జి లేకపోవడం చాలా ప్రాబ్లం అవుతుంది. ఏదో ఒక టైం గేటు పడలేదంటే ఎంతో మాకు ఒక లాటరీ పేలినట్టు ఉంటుంది. ఎట్ ఏ టైము 3 ట్రైన్ల వరకు వచ్చినంత వరకు తీగిపోవడం వల్ల ఎండాకాలం కంటే దారుణంగా ఉంది. అలాగా మండుటి ఎండట్లో ఉండిపోవాల్సి వస్తుంది. ఇక్కడ పార్టీలకు అతీతం కాకుండా దయచేసి ఆ పార్టీ ఈ పార్టీ అనకుండా ఇప్పుడున్న పాలకవర్గం దయచేసి ఈ యొక్క బ్రిడ్జి చేస్తే మాకెంతో సంతోషం. ఈ బ్రిడ్జి పని కాకుండా ముందుకి దుమ్ము ధూళి ఆ బ్రిడ్జి ఎండింగ్లో మాకు జబ్బులేకపోతున్నాం. ఇక్కడ స్టార్టింగ్ అయితే అక్కడ నుంచి ఒకటే ధూళిలో అక్కడ ముక్కు మూసుకొని ఎంత వెళ్తాం, రోజున ఇదే పని. పలాస రైల్వే వంతెన పనులు అసంపూర్తిగా నిలిచిపోవడంతో స్థానికులు రాకపోకలు సాగించడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. త్వరితగతిన వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసి ఈ సమస్యను పరిష్కరించాలంటూ స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ చిన్నారెడ్డితో మహేష్, ఈటీవీ, శ్రీకాకుళం నుంచి.